హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేటప్పటికి చింతపండు పులిహోర అండి. ఈ పులిహోర ప్రాసెస్ చెప్తాను. ముందుగా చింతపండును కొంచెం నానబెట్టుకొని, ఆ నానబెట్టుకున్న తర్వాత చింతపండును తీసుకెళ్ళేసి కొంచెం మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని మనము ఫిల్టర్ చేసుకోవడానికి అంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసుకొని శుభ్రంగా ఆ పేస్ట్ అనేది కిందకి తీసుకోవాలి. అందులో వచ్చిన పిప్ అనేది తీసి పక్కన పడేసుకుంటాము. ఇదిగో చూడండి, అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి చింతపండు పేస్ట్ దాంట్లోకి పచ్చిమిర్చి తీసుకొని మనం బజ్జీకి ఎలా అయితే మధ్యలో ఘాటు పెట్టుకుంటామో అలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడకబెట్టుకునే విధానం ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే పైన మూత పెట్టుకోండి, లేకుంటే చిందేసి మొహం మీద అది పడుతూ ఉంటుంది. సో ఇదిగోండి చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలి. పచ్చిమిర్చి దానిలో ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు అది రెడీ అయిపోయినట్లండి. దానికోసం నేను వైట్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. వైట్ రైస్ పెట్టుకొని పక్కన ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకొని దానికి తిరగమాత అంటే పోపు పెట్టుకుంటున్నాను. చూడండి, ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఇరిగిపోతాయని చెప్పని నేను ముందే తీసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ పల్లీలు అండి. నా దగ్గర ఏంటంటే వేయించిన పల్లీలు ఉన్నాయి, సో అందుకే నేను ఫస్ట్ వేయలేదు. పచ్చి పల్లీలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పచ్చిపప్పు కన్నా కూడా ముందు అవే వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాతే వీటిని యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నేనేంటంటే లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని అందులోనే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి, కలర్ చేంజ్ అయింది చూడండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అంటే కొంతమందికి అంటే ఎలా కావాలంటే అలా యూస్ఫుల్గా వేసుకుంటారు. చింతపండు పేస్ట్ ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు యాడ్ చేసుకుంటారు. నేనైతే అలా ఎప్పుడు వేసుకోనండి. ఇదిగోండి ఇలా ఆయిల్లోనే వేసి వేయించుకుంటాను. కొంచెం పసుపు వేసుకొని అది వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రైస్ మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో ఆ రైస్లోకి ఫస్ట్ రైస్ అనేది కట్ అవ్వకుండా ఉండటం కోసం, అంటే మనం కలుపుతున్నప్పుడు ముక్కలు అవుతుంది, అలా ముక్కలు అవ్వకుండా ఉండటం కోసం కొంచెం నేను ఏదైతే పోపు పెట్టుకున్న ఆయిల్ ఉందో ఆయిల్ కొంచెం ముందే దాని మీద వేసుకుంటాను అనమాట. అలా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే ఉందో చూడండి చింతపండు పేస్ట్, ఆ పేస్ట్ని దీనిలోకి వేసి యాడ్ చేసుకొని కలిపేస్తానమాట. ఒకసారి మీరు ఈ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, చింతపండు వేసి ఇది కొంచెం చూడండి, అంటే ఆ క్లిప్ మిస్ అయింది. చింతపండు వేసేసి కలిపాను. అంటే మొత్తం వేసుకోవాలా అని దీనికి క్వాంటిటీ ఏముండదండి. మనం వేసి కలుపుకునేటప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు. ఏదన్నా సరిపోకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే సాల్ట్ అయినా అంతేనండి. మనకు సరిపోనప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అది రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఇంత క్వాంటిటీకి ఇంత అని తెలుస్తుంది. నేను రెగ్యులర్గా చేసుకున్నా, నేను ఎప్పుడు కూడా కొలతలు పెట్టి చేసుకోను, చూసుకుంటుంటా కాబట్టి. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా వేయించుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ అందులో వేసుకొని కలుపుకోవడం అండి. అక్కడ ఏంటంటే మా మమ్మీ చేస్తుంది, నాకు వచ్చు, బట్ మా మమ్మీ చేస్తుంటే నేను నా అల్లుడు ఉన్నాడు పక్కన, మేమిద్దరం పప్పులు ఏరుకొని తింటున్నాం అనమాట. చూడండి, అక్కడ మా మమ్మీ కలిపేస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే కొంచెం క్లిప్ మిస్ ఎందుకు అవుతుందంటే, సో ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఏమైందంటే కొంచెం కొత్తిమీర తీసి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా అది బాక్స్కి మూత అనేది ఎంతకి రాలేదు. నా కోడలు తీస్తుంది, కాకుంటే అది రాలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. సో ఫైనల్గా కొత్తిమీర మూత తీసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇక టోటల్ ఫైనల్గా ఏంటంటే కలిపేసుకోవడమేనండి. అన్నీ శుభ్రంగా అంటే అదేలండి, ఏంటంటే మంచిగా రైస్కి పట్టేలా కలుపుకోవాలండి. చూడండి, మా మమ్మీ కలుపుతుంది, నేను కలపట్లేదు. ఇది వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చింతపండు పులిహోర. చూడండి, ఫైనల్గా అయితే అమ్మ కలిపేసింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు అండి. కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని చూసుకున్నామంటే ఉప్పు సరిపోకున్నా, ఆయిల్ మనకి సరిపోలేదనుకున్నా, ఇలా చింతపండు పులుపు సరిపోకున్నా సరే ఈ టైంలో మళ్ళీ కొంచెం అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం
ఏదైతే సరిపోదో అది. కొంచెం పులుపు తక్కువైంది, మా మమ్మీ కలిపేసింది అనమాట, అది కూడా వేసేసి. సో ఫైనల్గా అయితే లుక్ ఇదండి. ఆ చేతులు వచ్చేటప్పటికి నా అల్లుడు అండి, నేను వీడియో తీస్తున్నా అని చెప్పని ఆడొచ్చి చేతులు అడ్డు పెడుతుండు. చూడండి పప్పులు ఏరుకొని తింటుండు కూర్చొని. మా అల్లుడు అండి వాడు. ఇంకా అలా వచ్చేసి వాడు కూడా కూర్చొని ఇలా చేసుకున్నాం. మేము అందరం కూర్చొని తినేస్తాం. ఇక మీరు కూడా వచ్చేయండి, తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఐ లవ్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.